జై శ్రీరామ్ రామదేవుని కథ పార్ట్ 9 చెప్పుకుందాము రండి. జననీ జనకులారా, నన్ను చూస్తూ నిలబడిపోకండి. మీరు వెంటనే మన ఇంటికి వెళ్ళి తూర్పు దిక్కున ఈశాన్యముల పసుపు రాసి బొట్లు పెట్టి పీఠంను తయారు చేయండి. స్వామిని పీఠంపై కూర్చుండబెట్టి పూజ చేద్దాము. గోధుమ రవ్వ, ఆవు పాలు, ఆవు నెయ్యితో ప్రసాదం చేసి దానిని 5 ఉండలుగా స్వామి నైవేద్యానికి సిద్ధం చేసి నాకు కబురు చేయండి అని చెప్పి వారిని ఇంటికి సాగనంపాడు నారాయణ భట్టు. వారిని అలా పంపించి స్వామిని తన భుజాల మీద కూర్చుండబెట్టుకుని ఆ గ్రామం 4 వీధులలో ఊరేగించి తల్లిదండ్రులు అంతా సిద్ధం చేశామని పంపించిన కబురందుకుని నారాయణ భట్టు స్వామితో ఇంటికి చేరుకున్నాడు. స్వామి, మీరు మా ఇంటిలోకి కుడిపాదం పెట్టి ప్రవేశించండి అని ప్రార్థన చేశాడు. స్వామి ఆ ప్రకారం కుడిపాదం మోపి లోపలికి ప్రవేశించారు. ఆ తదుపరి నవరత్నాలు తాపిన కుడ్యాలతో రాజప్రసాదంగా మారిపోయింది ఆ ఇల్లు. దేవాది దేవా శ్రీరామ, నేనే నిరుపేదను, నిన్ను తప్ప అన్యమెరుగను. నా యందు అనుగ్రహం ఉంచి ఆచారం అని గాని అపరాధం అని గాని ఎంచక నాకు గల ఈ పుచ్చుపీఠపై కూర్చోవలసిందని ప్రార్థించాడు. అతని ప్రార్థనను మన్నించిన రామదేవుడు ఆ పుచ్చుపీఠంపై కూర్చున్నాడు. స్వామి కూర్చోవడంతో ఆ పుచ్చుపీఠం పచ్చలు తాపిన పసిడి పీఠంగా మారిపోయింది. స్వామివారు ఆ పీఠంపై సీతా, లక్ష్మణ, హనుమాన్ సమేతంగా సపరివారంగా అక్కడి వారందరికీ సాక్షాత్కరించారు. వారంతా కలిసి నాగంభట్టు, నారాయణ భట్టు మొదలుగా గల ఆ కుటుంబాల వారితో కలిసి శ్రీరామదేవ వ్రతాన్ని యథావిధిగా చేసి కథ చెప్పుకుని అక్షింతలు నెత్తిన వేసుకున్నారు. అంతలో అక్కడికి దూరతీర ప్రాంతాల విప్రుడకు ఆయన వచ్చి నాగంభట్టుకు నమస్కరించి, అయ్యా, ఉత్తరాదిని గల రత్నాలగిరి అగ్రహారం నాది. నా పేరు మాధవ శర్మ. నాకు అష్టవర్షాల కూతురు కుముద్వతి అని పేరు గల కుమార్తె ఉన్నది. మీరు అంగీకరిస్తే ఆమెను మీ కుమారుడగు నారాయణ భట్టునికి ఇచ్చి వివాహం చేయాలని వచ్చాను అన్నాడు. ఆ మాటలకు అచ్చటి వారంతా ఎంతగానో ఆనందించారు. నాగంభట్టు అనుమతితో నారాయణ భట్టుకు కుముద్వతినిచ్చి వివాహం అత్యంత వైభవంగా చేసిరి. నాగంభట్టు దంపతులు, నూతన వధూవులైన నారాయణ భట్టు, కుముద్వతిని, నారాయణమ్మ దంపతులు అందరూ కలిసి క్షేమ, స్థైర్య, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలతో తొలతూకుతూ శ్రీరామ వ్రతం నిరంతరం చేసుకుంటూ సదా రామకథను చెప్పుకుంటూ వర్ధిల్లుదురు అని ఆశీర్వదించారు. ఈ వ్రతాన్ని, కథను లోకులు పాటించి సుఖ శాంతులతో రామదేవుని అనుగ్రహ పాత్రులే తరిస్తున్నారు. ఈ కథ చెప్పుకొని అక్షింతలు నెత్తిన వేసుకుని ప్రసాదం స్వీకరించాలి. ఈ కథ చేసిన వారికే కాదు, విన్నవారికి కూడా సకల ఐశ్వర్యాలను, సకల కార్యాలను సిద్ధిస్తుంది. అలాగే ఈ రామదేవుని కథను విన్నవారంతా మీకు మనసులో అనుకున్న కోరికలు నెరవేరాలని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.